డిసెంబర్ 25వ తారీఖున జీసస్ పుట్టినట్లుగా బైబిల్లో నేను రుజువు చేస్తాను, లేకపోతే రుజువు చేయలేని చెప్పకుండా మీ దేవుడి గురించి మాట్లాడదాం అని చెప్పి వాళ్ళకి సహజ సిద్ధంగా ఉండేటటువంటి ఒక పైత్య ధోరణి అది. అంటే జీసస్ గురించి మనం అడుగుతుంటే మీ రాముడు ఏంటి, మీ కృష్ణుడు ఏంటి అని మాట్లాడుతూ ఉంటారు. మనం వీళ్ళు అడగట్లేదు కదా, మా రాముడిని నమ్ముకోండి, మా కృష్ణుని నమ్ముకోండి, మీ పాపాలు పోతాయి, మీ మతం మారండి అని చెప్పి మనం అడగట్లేదు కదా. వాళ్ళు వచ్చి అడుగుతున్నారు కనుక మనం అడగాల్సిన అవసరం వస్తుంది. కానీ ఇప్పుడు జీసస్ని మీరు విమర్శించినా లేదా జీసస్కి సంబంధించిన పవిత్రతని మీరు క్వశ్చన్ చేసినా డెఫినెట్లీ వాళ్ళు ఈ హిందూ ధర్మానికి సంబంధించిన దేవుళ్ళను కూడా కించపరుస్తారు కదా. సేమ్ థింగ్ హ్యాపెన్స్. అంటే ఇక్కడ కించపరచడం అని కాదు, నేను జీసస్ని ఎప్పుడు కించపరచను. ఒక రకంగా చెప్పాలంటే జీసస్ నేను ఖచ్చితంగా జీసస్ని నేను కించపరచను, ఆయన నేను ఆదర్శంగా తీసుకుంటాను. ఓకే, ఎందుకంటే జీసస్ ఆ కాలంలో ఉన్నటువంటి కొన్ని సాంఘిక దురాచారాలని లేకపోతే మూఢనమ్మకాలని, ఆ సమాజంలో కొన్ని మూఢనమ్మకాలని ప్రశ్నించడం, వాటి మీద తిరుగుబాటు చేయటం, ఆ తిరుగుబాటు చేసే